జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఇలా చూడమ్మా, ఈ వీడియో పూర్తవ్వకముందే ఒక శుభవార్త నువ్వు వింటావు. జాగ్రత్తగా విను. సరిగ్గా 10 నిమిషాల్లో నీకైనా ఫోన్ అనేది నీకు రాబోతుంది. నీ ఫోన్ దగ్గర పెట్టుకుని మరీ విను. సరిగ్గా నేను చెప్పినట్లుగా 10 నిమిషాల్లో నువ్వు కోరుకున్న వ్యక్తి దగ్గర నుండి నీకు అద్భుతమైన సందేశం అనేది నీ జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది, నీ చెవిన పడుతుంది. ఇక నువ్వు మిఠాయిలు కూడా సిద్ధం చేసుకో. అలాంటి ఒక గొప్ప శుభవార్తతో ఈరోజు ఈ దుర్గమ్మ నీ ముందుకు వచ్చేశాను. అందుకే చెబుతున్నాను కదా, నీ ఫోన్ని నీ చేతిలో పట్టుకొని మరీ జాగ్రత్తగా వినాలి. అప్పుడే నువ్వు కోరుకున్న మంచి సందేశం నీ జీవితంలో తప్పకుండా ఉంటుంది. అమ్మపై నీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా ఆఖరి వరకు విను. నాకు అన్నీ తెలుసమ్మా. ఈ వీడియో ప్రతి కష్టము అన్నీ నాకు తెలుసు. ఇది నీ కంటపడింది అంటే యాదృచ్ఛికం కాదు. ఇది స్వయంగా ఈ దుర్గమ్మ నీకు ఇస్తున్న ఆశీర్వాదం అనుకో. ఇది నువ్వు వింటున్నావంటే నీ కష్టాలు తీరే రోజు దగ్గర పడింది అని అర్థం. ఇక నీ జీవితంలో అద్భుతం ప్రారంభమైంది. సగం వీడియో కూడా పూర్తవ్వక ముందే నువ్వు కోరుకున్న శుభవార్త వింటావు. నీ ఆత్మలో శాంతి ప్రవేశిస్తుంది. ఇది ఈ దుర్గమ్మ నీకు ఇస్తున్న ఒక సంకేతం అనుకో. సమయం లేదమ్మా, ఈ క్షణం నువ్వు ఖచ్చితంగా వినే తీరాలి. నీ దుర్గమ్మ నీతో మాట్లాడుతున్నాను కదా, ఈ క్షణం పోతే మళ్ళీ మళ్ళీ వస్తుందా చెప్పు? రాదు కదా. ఎంతలా తపస్సు చేసినా అరిచి గీ పెట్టుకున్నా రాదు. కేవలం ఈ దుర్గమ్మ అనుగ్రహిస్తేనే ఇది నీ దగ్గరకు వచ్చింది. ఇప్పటి వరకు నువ్వు ఎన్నో సందేశాలు, వీడియోలు ఎన్నో చూశావు కదా, ఎన్నో మాటలు విన్నావు. కానీ ఇవాళ ఈ క్షణం ఏదైతే ఉందో నీ జీవితాన్ని మార్చబోయే సందేశం ఇది. నీ చెవుల్లో కాదు, నీ హృదయంలో వినిపించబోతుంది. ఇదిగో ఇప్పుడు ఇక్కడే, నువ్వు ఎక్కడైతే ఉన్నావో అలానే నువ్వు ఏం అనుభవిస్తున్నావో అన్నీ చూస్తున్నాను. నీ మనసులో ఉన్న బాధలు, నీ ఆత్మలో ఉన్న అలసట, నీ కళ్ళల్లో దాగి ఉన్న ఆ కన్నీటి కణాలు అన్నీ కూడా ఈ దుర్గమ్మకి తెలుసు. ఇప్పుడు నువ్వు ఒక నిరీక్షణలో ఉన్నావు కదా, ఏదో జరగబోతుందనే అనుభూతి నీలో ఉంది, అవునా? అదే ఈ సందేశానికి కారణం. ఎందుకంటే నువ్వు సగం కూడా వినకముందే నీ జీవితంలో శుభవార్త ప్రవేశిస్తుంది. నీకైనా ఫోన్ కాల్ వస్తుంది, ఒక మెసేజ్ కానీ, ఏదో ఒక మనిషి ద్వారా సందేశం కానీ. నీ మనసులో ఒక్కసారిగా లేచే ప్రశాంతత వస్తుంది. ఇది యాదృచ్ఛికమైతే కాదు, ఇది నీ దుర్గమ్మ పంపే సంకేతం. పనులు చేసి చేసి అలసిపోయి నువ్వు ఉన్నావు కదా, నీ కళ్ళు ఎంత అందమైనవో నాకు తెలుసు. నువ్వు ఇలా కావడానికి ముందే చాలా బాధను అనుభవించావు. కానీ విను, అవన్నీ నేను మర్చిపోలేదు. కొన్ని రోజులుగా నువ్వు అర్థం కాకుండా దూరమైన భావంతో ఉన్నావు కదా. ఏదో రీతిలో నువ్వు విశ్వాసం కోల్పోతున్నావు. ఎందుకు దుర్గమ్మ నాకే ఇలా జరుగుతుంది, నేను ఎంత కష్టపడ్డా కూడా ఎందుకు ఫలితం రావడం లేదు అని చెప్పి నీ మనసుని ప్రశ్నిస్తుంది కదా. నీకు తెలుసు, ప్రతిసారి అలా అనిపిస్తుంది కదా. ఇక నేను నీకోసం ఏదో ఒక కొత్తదనాన్ని సిద్ధం చేస్తున్నాను. అది నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావమ్మా. ఎందుకంటే అది పైకి కనిపించదు. నువ్వు కుమిలిపోయినట్లు అనిపించిన రోజే నీ జీవితంలో కొత్త ఆరంభం మొదలవుతుంది. నేను నిన్ను పరీక్షించలేదమ్మా, నిన్ను నేను ఎంచుకున్నాను. నేను పెట్టినటువంటి పరీక్షలో ఆ క్షణం నుంచి నీ ఆత్మలో తరంగాలు మారడం మొదలయ్యాయి. ఇది నువ్వు ఊహించకపోయినా కూడా ప్రతి మాట, ప్రతి శబ్దం నీ హృదయాన్ని ఇక్కడ నాతో కలుపుతుంది. ఇప్పుడు నువ్వు వినే ఈ వాక్యాలు, ఈ దుర్గమ్మ మాటలు నీకోసం సిద్ధం చేసిన ఒక శక్తి. ఆ శక్తి తరంగాలు నువ్వు ఈ సందేశాన్ని ఆఖరి వరకు వినకముందే ఏదో అద్భుతమైనది జరగబోతుంది. నీ ఫోన్లో ఒక శుభవార్త వస్తుంది, లేదా నిన్ను బాధ పెట్టిన వ్యక్తి నీకు క్షమాపణ చెబుతారు. నువ్వు ఎదురు చూస్తున్న డబ్బు, అవకాశం నీకు వస్తుంది, నీ జీవితంలో అడుగు పెడతాయి. నీ యొక్క ఆత్మ తరంగాలు ఇప్పుడు రిసీవ్ చేసుకునే స్థాయికి నువ్వు వెళ్ళిపోతావు. నువ్వెప్పుడైనా గమనించావా? ఎప్పుడైనా సరే ఒక పని చేసుకొని పూర్తిగా మానేసి ఇంకెప్పుడు జరగలేదు అని చెప్పి ఆశ కూడా వదిలేశావు. అప్పుడే అది అద్భుతం జరుగుతుంది. అది ఈ దుర్గమ్మ మనస్ఫూర్తిగా నువ్వు నమ్మినప్పుడు ఇది జరగదు అని వదిలేసినవి కూడా అద్భుతంగా జరుగుతాయి. చూడు తల్లి, నువ్వు నన్ను చూసినప్పుడల్లా నీకు ఒక ఆశ్చర్యం, అద్భుతం జరిపిస్తాను. అది ఈ దుర్గమ్మ పనే కదా చెప్పు. దుర్గమ్మ చేసే విధానం కూడా అది. అలా వదిలేసినప్పుడు కాదమ్మా, నువ్వు అంగీకరించినప్పుడే అద్భుతాలు జరుగుతాయి. ఇదిగో ఇప్పుడే నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అంగీకరించావు. ఇప్పుడు నువ్వు నా మాటలు వింటున్నావు. దుర్గమ్మ దుర్గమ్మ అంటూ నన్ను పిలుస్తున్నావు. సగం వీడియో కూడా వినకముందే నీకు శుభవార్త ఇస్తాను.
నిన్ను నేను వెనక నుంచి నడిపిస్తున్నాను. నీ కాళ్ళు నడుస్తున్న దారిలోనే నేను నీకు దారి చూపిస్తున్నాను. నీ కళ్ళల్లో కనిపించిన అద్భుతం నీ ముందే ఉంది. వింటున్నావా? నేను అదే నీకు చెబుతున్నాను. ఇప్పుడు నువ్వు ఈ మాటలు వింటున్నావు. నీ గుండె వేగంగా కొట్టుకుంటుంది కదా? ఇది భయం కాదు, గుర్తింపు. నీ ఆత్మ గుర్తిస్తోంది. నువ్వు అది చెప్పిన మాట అని చెప్పి ఈ వీడియో నీకు పంపింది నేనే. ఇది ఎక్కడో నీకు కారణం లేకుండా వచ్చింది అయితే అస్సలు కాదమ్మా. ఇది నీ గురించే వచ్చింది తల్లి. ఈ దుర్గమ్మ నీకోసంగా పంపింది. నీ ఎదురు చూపులు ఆగిపోవడమే కాదు, ఇక నీ జీవితం ముందుకు నడుస్తుంది. కొత్త దిశగా ప్రవేశించబోతుంది. ఇప్పటి వరకు కూడా నిన్ను నిరాకరించినా కూడా ఇప్పుడు నిన్ను గుర్తించబోతున్నారు. నిన్ను మోసం చేసిన వారు నీ జ్ఞాపకంలో ఇక ఉండరు. ఎందుకంటే ఈ దుర్గమ్మ నీకు ఒక కొత్త వేదికను సిద్ధం చేస్తున్నాను. ఈ సందేశం ముగిసేలోపు నీ ఆత్మలో ప్రశాంతత అనుభవిస్తావు. అదే శుభవార్త, అదే సూచన. నువ్వెప్పుడైనా అనుకున్నావా నేనెందుకు ఇంత బాధను అనుభవిస్తున్నాను అని? ఎందుకు నా జీవితం ఇంత కష్టంగా మారింది? ఎందుకు ఇన్ని పరీక్షలు? ఈ ప్రశ్నలకు సమాధానం సులభంగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈ దుర్గమ్మ నిన్ను ఎంచుకున్నాను. నిన్ను ఎంచుకోవడం అంటే దుర్గమ్మ నువ్వు అడిగితే అన్నీ చేస్తాను. అది గౌరవం కాదమ్మా, నా బాధ్యత. దుర్గమ్మ ఎవరినైనా సరే ఇష్టపూర్తిగా ఎంచుకున్నప్పుడు, మనస్ఫూర్తిగా ఎంచుకున్నప్పుడు అప్పుడు ఆ వ్యక్తిని ముందుగా పరీక్షిస్తాను. ఆ పరీక్షలే నీ బాధలు, కష్టాలు, నీ శక్తికి రూపకల్పన. నేను నిన్ను ఎందుకు ఎంచుకున్నానో తెలుసా? ఎందుకంటే నువ్వు పగిలిపోయావు. ఇంకా ప్రేమించగలిగే హృదయం పట్టుకుని ఉన్నావు. ప్రేమించగలిగే హృదయం నీది. నువ్వు ఇంకా ఆశను వదలని మనసు నీది. ప్రతి ఒక్కరూ కూడా నిన్ను వదిలేసినప్పుడు నువ్వు నిన్ను నిలబెట్టుకున్నావు. నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా, దుర్గమ్మ నన్ను మర్చిపోయింది, నన్ను పట్టించుకోవడం లేదు, నా మాటలు వినడం లేదు అని. అది నీ అపోహ. నిజం ఏంటి అంటే నీ దారిలో ఉన్నాను నేను. ఈ దుర్గమ్మ నీ వెనకుండి నడిపిస్తున్నాను. ఇప్పుడు నిశ్శబ్దంగా పనిచేస్తున్నాను. అరుపులతో కాదు, శబ్దాలతో కాదు. నీకు కనిపించడం లేదమ్మా. నీ దారిలో కొత్త కొత్త మార్గాన్ని సృష్టించబోతున్నాను. నీ భయాల మధ్యలోనే నువ్వు నమ్మకాన్ని కోల్పోయే క్షణమే ఈ దుర్గమ్మ నీకు అద్భుతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు అనుకుంటున్నావు కదా, దుర్గమ్మ నా జీవితంలో ఎందుకు అన్నీ వచ్చినవే వస్తూ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి ఎందుకు అని అంటున్నావు కదా. ప్రతిసారి ఎదుగుతున్నప్పుడు నిన్ను మరోసారి బలంగా చేయాలని గతంలో ఎంత నొప్పిని అనుభవించావో అంతగా నీ భవిష్యత్తులో ప్రకాశం ఉంటుంది. ఈ దుర్గమ్మ నీ బాధని బలహీనంగా వదలనమ్మా. అది నా పిలుపు. నా పిలుపు మార్పు యొక్క బలహీనత. పగలగొట్టడం అంటే పగలగొట్టానని కాదు తల్లి, నిన్ను చీకటిలోంచి వెలుగులోకి తీసుకొచ్చాను. ఇదే నా ఉద్దేశం. నా లీలలు నీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు అర్థమవుతాయి. నీ నమ్మకాన్ని పరీక్షించడం అంటే నీ నమ్మకానికి ఒక రూపం ఇవ్వటమే. నువ్వు అనుభవించిన ప్రతి కష్టం, ప్రతి కన్నీరు, ప్రతి తిరస్కరణ అన్నీ ఇప్పుడు ఉపయోగపడుతుంది. ఈ దుర్గమ్మ ఒకరిని ఎంచుకున్నప్పుడు వాళ్ళ ముందు నేను అన్ని పరీక్షలు పెడతాను. వాళ్ళని విజయానికి దగ్గర చేస్తాను. నీ అంతరంగాన్ని శుద్ధి చేస్తాను. నీ దృష్టిని మార్చుతాను. నీ మనసు ఎలా ఉండాలో నీ మనసుకు నేర్పిస్తాను. నీ అంతరంగాన్ని శుద్ధి చేసి నువ్వు చూసే దృష్టిని మారుస్తాను. అది కొన్నిసార్లు నీకు బాధగా, భయంగా ఉండొచ్చు, కానీ ఆ బాధ నీ ఎదుగుదల యొక్క సాక్ష్యం. నువ్వు ఇప్పటి వరకు చూసింది కేవలం తయారీ దశ. ఇప్పుడు మాత్రమే ఇక నుంచి మొదలవుతుంది. నీ చేతుల్లో ఇంకా రాయాల్సిన చరిత్ర చాలా ఉంది. నువ్వు పడిపోవడం లేదు. నిన్ను నేను ఎత్తి పెడుతున్నాను. నీ కన్నీరు నేల మీద పడితే అది నా కాళ్ళ దగ్గర పడింది. నీ కన్నీటిని వృధా చేయనమ్మా. నిన్ను ఎంచుకున్నాను అంటే నీ జీవితం ఇతరుల కంటే కూడా కష్టమవుతుంది, కానీ ఫలితం ఇతరుల కంటే గొప్పగా ఉంటుంది 1000 రెట్లు. నువ్వు ఈ వీడియోని వినటం ప్రారంభించిన క్షణం నుండే ఆ యూనివర్స్ కనెక్షన్ అనేది యాక్టివ్ అయిపోయింది. ఇప్పుడు నీ జీవితంలో మార్పు మొదలైంది. నీ ఆత్మకు ఈ మాటలు వినిపించాయి కదా, ఇదే కన్ఫర్మేషన్. మనసు లోపల చిన్న ప్రశాంతత పుట్టుకొస్తుందా? నీ హృదయం ఒక్కసారిగా తేలిక, నీ ముఖంలో చిన్న చిరునవ్వు. ఇది యాదృచ్ఛికం కాదు. దుర్గమ్మ స్వయంగా నీతో మాట్లాడుతున్నాను. నీ ఆత్మ ఇప్పుడు నా దగ్గర ఉంది. ఇది కేవలం వీడియో కాదు తల్లి, నా మాటలు. ఇది ఆకాశం నుండి నీ ఆత్మకు వచ్చిన పిలుపు. నువ్వు ఈ దుర్గమ్మ ఎంచుకున్న బిడ్డవి. నీ దారి కఠినంగా ఉంటుంది, కానీ గమ్యం అద్భుతంగా ఉంటుంది. నువ్వెప్పుడైనా గమనించావా? ఒకరోజు నువ్వు ఏదో ఒక వ్యక్తిని గుర్తు చేసుకుంటావు. కొన్ని నిమిషాలకి ఆ వ్యక్తి నుంచి ఫోన్ వస్తుంది. ఆలోచించు, గుర్తు చేసుకో.
లేదా నీకు అవసరమైన మాట నీ మనసులో ప్రశ్నగా ఉన్నప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. అకస్మాత్తుగా ఒక బోర్డు మీదో లేదంటే ఒక వీడియో టైటిల్లోనో లేదా ఎవరో వ్యక్తి ద్వారానో పాటలోనో నీకు కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఇదంతా యాదృచ్ఛికం కాదు. ఈ దుర్గమ్మ నీతో మాట్లాడే భాష. నేను నీతో ప్రతిరోజు మాట్లాడుతున్నాను, నీతోనే ఉన్నాను, నడుస్తున్నాను, నీతో పని చేస్తున్నాను. అది నువ్వు విని ఉండకపోవచ్చు, గమనించకపోవచ్చు. నేను గాలి రూపంలోనే, నీ కళ్ళ రూపంలోనూ, నీ చుట్టూ జరిగే సంఘటనల రూపంలో నిన్ను పిలుస్తున్నాను. దుర్గమ్మ ఎప్పుడూ నిశ్శబ్దంగా మాట్లాడనమ్మా, శబ్దంతోనే చెబుతూ ఉంటాను. కానీ ఆ సిగ్నల్స్ నువ్వు పట్టించుకోవు. ఉదాహరణకు చెప్పాలంటే, నువ్వు ఏదో ఆలోచిస్తున్నప్పుడు ఆ ఆలోచనకు సరిపోయే వాక్యము ఒక పుస్తకంలోనో, వీడియోలోనో, బోర్డు మీదో ఒకరి ద్వారానో నీకు తెలియచేస్తాను. అంటే ఈ దుర్గమ్మ నీతో ఉంది అని అర్థం. ఇలా జరుగుతోంది అంటే నీ మనసుకు ఒక ఆత్మ ఒకే తరంగంలోకి వచ్చినప్పుడు దుర్గమ్మ నీకు సమాధానం ఇస్తాను. నీ ఆలోచనలు, నీ భావాలు, నీ ఎనర్జీ, నీ తరంగాలు ఇవన్నీ కూడా ఆకాశంలో పైనుంచి ఈ దుర్గమ్మకు చేరుతాయి. దుర్గమ్మ వాటిని వింటున్నాను, చూస్తున్నాను. అవి తిరిగి నీకు సమాధానంగా వస్తాయి. ఒక పాటగా, మాటగా లేదా ఒక మనిషిగా నేను నీతో మాట్లాడాలంటే చాలాసార్లు మనిషి రూపం దాల్చాను, ఒక పుస్తకం రూపం కూడా దాల్చాను. లేదా స్వయంగా నీతోనే మాట్లాడతాను, నీలోనే మాట్లాడతాను. నిన్ను నడిపించే ఆ చిన్న ప్రేరణ అదే. నీ జీవితంలో కొన్ని సంఘటనలు ఒక్కొక్కసారి చిన్నవిగా అనిపిస్తాయి, కానీ ఆ తర్వాత అవే నీ జీవితాన్ని మారుస్తాయి. ఒక చిన్న నిర్ణయం నీ జీవితాన్ని మారుస్తుంది కదా. ఇదే ఈ దుర్గమ్మ ఇచ్చే సంకేతం తల్లి. నువ్వు చాలాసార్లు గమనించావు కదా. ఇవి ఈ దుర్గమ్మ నీ జీవితంలో జరిపించే విషయాలు. నీలోని భయాలు, ఆలోచనలు, కోరికలు అవి ఏవీ కూడా నీ మనసు మీద పగులు పడుతూ ఉంటాయి. దానివల్ల ఈ దుర్గమ్మ స్వరం వినిపిస్తుంది. నిశ్శబ్దంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే నాకు నువ్వు కనిపిస్తావు. నీ గుండె ధ్వనిలో నేనున్నాను, నీ ఊపిరిలో నా శక్తి ఉంది, నీ ఆలోచనలో నీ వెనకాలే నా సంకేతం ఉంది. కాబట్టి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? ఇది జరుగుతుందా, జరుగుదా? ఇది చేయాలా వద్దా? పట్టుకోవాలా వద్దా? నాకు మంచి సమయం వస్తుందా లేదా అంటూ ఎన్నో అనుమానాలున్నాయి కదా. నీ మనసులో చెలరేగుతున్నాయి కదా. ఇప్పుడు ఈ సమయంలో కనుక ఇలాంటి అంకెలు నీకు కనిపిస్తే 7, 2 లేదా 4, 4, 1, 1 ఇలాంటి నెంబర్లు చూసినప్పుడు నీ జీవితంలో ఒక్కసారిగా ఒక వ్యక్తి ప్రవేశిస్తారు, లేదా ఒక శుభవార్త జరుగుతుంది. ఇది సిగ్నల్ అని చెప్పుకోవచ్చమ్మా. ఈ దుర్గమ్మ ఇలా చెబుతుంది అంటే నీ మనసులో ఉన్నది సక్రమంగానే ఉంది, సరిగ్గానే ఉంది. నువ్వు సరిగానే ఆలోచిస్తున్నావు తల్లి. నా దారిలోనే వెళ్ళు, నీ జీవితం అంతా మారుతుంది. భయపడకు, ఈ దుర్గమ్మ నీకు తోడున్నాను కదా. కడదాకా వస్తాను, నీతో పాటే నడుస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా వస్తాను. ఎలాంటి కష్ట పరిస్థితుల్లో కూడా నిన్ను అస్సలు విడవను. నీ కష్టాలను, కన్నీటిలను అన్నిటినీ కూడా నేను తుడిచేస్తాను. నిశ్చింతగా ఉండు తల్లి. నీకైన శుభవార్త ఖచ్చితంగా నీ జీవితంలో జరుగుతుంది. ఏమాత్రం కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. నిశ్చింతగా, ప్రశాంతంగా ఉన్నావంటే నీ జీవితంలో నీకు జరగాల్సినవన్నీ ఈ దుర్గమ్మ జరిపించి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మారుస్తాను. ఈ దుర్గమ్మపై నీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా ఇక ప్రశాంతంగా, నిశ్చింతగా ఉండు. అన్నీ మారుతాయి, అలానే అన్నీ జరుగుతాయి. హాయిగా ఉండమ్మా అని ఈరోజు దుర్గమ్మ ఈ సందేశాన్ని అయితే పంపారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది, అలానే అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.